ఆలూరు మండలం పెద్ద హుతూరులోని అన్ని కులాల వారు హుచ్చు వీరప్ప తాతను భక్తితో పూజిస్తారు. ఆ గ్రామ కట్టుబాటు మేరకు తాత ఆలయం ఎత్తును మించి ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. అందుకు కారణం, 100 ఏళ్ల క్రితం ఆ గ్రామంలో ఒక భూస్వామి ఆ ఆలయం ఎత్తును మించి ఇల్లు నిర్మాణం చేసే సమయంలోనే వారి కుటుంబంలో ఏదో ఒక ఊహించని సంఘటన జరిగింది అని ప్రచారం. అంతేకాకుండా ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో ఊరు వదిలి వెళ్లారు అని తెలిసింది. అందుకే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ గ్రామంలో ఏ ఒక్కరూ మేడలు కట్టరు. అందుకు ఆ గ్రామానికి మేడలేని ఊరు అని పిలుస్తారు. ధనవంతులైన, 100 ఎకరాల భూమి ఉన్న రైతులైన ఆ ఊరిలో మేడలు కట్టరు. అందుకు కారణం, ఆ గ్రామ ప్రజలు ఆరాధ్య దైవంగా పూజించే హుచ్చు వీరప్ప తాత ఆలయం. ఈ ఆలయం ఎత్తును మించి ఇల్లు కట్టకూడదు అనే ఈ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. అరుదైన ఆ ఊరు ఎక్కడ ఉంది అంటే, కర్నూలు జిల్లా ఆలూరు మండలం పెద్ద హుతూరులో అన్ని కులాల వారు హుచ్చు వీరప్ప తాతను భక్తితో పూజిస్తారు. ఆ గ్రామ కట్టుబాటు మేరకు తాత ఆలయం ఎత్తును మించి ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. అందరికీ అవే పేర్లు. ఆ గ్రామంలో భక్తి శ్రద్ధలతో పూజించే హుచ్చు వీరప్ప తాత పేరు ఎక్కువగా ఉంటాయి. పెద్ద హుచ్చురప్ప, చిన్న హుచ్చురప్ప, పెద్ద హుచ్చూరమ్మ, చిన్న హుచ్చూరమ్మ అనే పేర్లు అన్ని ఇళ్లల్లో అధికంగా ఉండడం విశేషం. ప్రతి ఏటా ఉత్సవాలు, హుచ్చు వీరప్ప తాత ఆరాధన ఉత్సవాలు ప్రతి ఏటా ఫిబ్రవరి నెలలో వారం రోజుల పాటు జరుగుతాయి. ఈ ఉత్సవాలకు కర్ణాటక, ఏపీలోని ఇతర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించడం జరుగుతుంది. పూల అలంకరణలో మొదటి ఆలయం. ఆలూరు నియోజకవర్గం ఏ ఆలయంలో లేని విధంగా తాతవారి మూల విరాట్ను రకరకాల పూలతో అలంకరణ చేయడం ప్రత్యేకం. ఈ పూల అలంకరణ ప్రతి ఏటా సెప్టెంబర్ నెలలో 7 రోజుల పాటు పంచాక్షరి జపంతో జరుగుతాయి. ఈ పూజలు గ్రామంలో అన్ని కులాల వారు 7 రోజులు ఎంతో భక్తితో జరుపుకోవడం ఏళ్లుగా వస్తున్న సాంప్రదాయం.